పేపర్ పరిశ్రమకు దిగుమతుల దెబ్బ, చైనా నుంచి కొనుగోలు వెలువ, సుంకాన్ని పెంచాలన్న IPMA. పేపర్ కావచ్చు, పేపర్ బోర్డు దిగుమతులు 2024-25 ఏప్రిల్ సెప్టెంబర్ కాలంలో 9,92,000 టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతులు 3.5% పెరిగాయని ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తెలిపిందన్నట్టు. దీంతో పేపర్ దిగుమతులు బాగా పెరిగిపోవడంతో ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి ఎక్కువ జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నట్టుగా పేపర్ మిల్లులు బాగా దెబ్బపడుతున్నాయి, పేపర్ ఇండస్ట్రీలు దెబ్బపడుతున్నాయి. అయితే దీనికి ఏం చేయాలంటే ఇంపోర్ట్ అవుతున్నాయి కాబట్టి, దిగుమతి అవుతున్నాయి కాబట్టి వాటికి సుంకాన్ని పెంచాలని ఏంటిది అది ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసేది ఏంటంటే సుంకాలను పెంచాలని డిమాండ్ చేస్తుంది. చైనా నుంచి ఎగుమతులు గణనీయంగా అధికం కావడం ఇందుకు కారణం. చైనా మొత్తం ఇదే పనిలో ఉంది. దేశంలో తగినంత ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చైనా నుండి కాగితం, పేపర్ బోర్డు దిగుమతులు 44% దూసుకెళ్లాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అధిక ఎగుమతుల కారణంగా 2023-24లో ఏషియన్ దేశాల నుంచి ఉత్పత్తుల దిగుమతులు 34%. ఎక్కువగా పేపర్ అంటే ఎక్కువగా ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి, ముఖ్యంగా ఇండోనేషియా కావచ్చు, ఇటు చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతుంది. ఆ విధంగా దిగుమతి అవుతుంది కాబట్టి భారతీయ పేపర్ ఇండస్ట్రీలకు బాగా దెబ్బ పడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ ఉంది. కోవిడ్ సంవత్సరాల్లో కొంత నియంత్రణ తర్వాత భారత్కు కాగితం సరఫరా ఉందని చెప్పి ప్రెసిడెంట్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. దేశీయ పరిశ్రమ వృద్ధిని దిగుమతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక్కడ ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పరిశ్రమ నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతుంది. చైనా కావచ్చు, చీలీ కావచ్చు, ఇటీవల ఇండోనేషియా నుంచి చీలీ దేశం నుంచి కూడా వస్తుంది. పెరుగుతున్న దిగుమతుల దృష్ట్యా వర్జిన్ ఫైబర్ పేపర్ బోర్డును దేశీయంగా తయారు చేస్తున్న కంపెనీలకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి భారత సరఫరా 2020-21 నుండి 3 రెట్లు ఎక్కువైంది. దేశీయ కాగిత పరిశ్రమ ఇప్పటికే సామర్థ్యాలను పెంపొందించడానికి గణనీయంగా మూలధన పెట్టుబడులు పెట్టినప్పటికీ ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దోపిడీ దిగుమతులు పెరగడం వల్ల లాభదాయక ప్రభావితం అయిందంటూ ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది పేపర్ బోర్డు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు.